ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. ఎవరైనా మీ ఏజ్ అడిగితే మీరు ఏం చెప్తారు? వాళ్ళని రివర్స్గా మీరు అడగాలి. ఏ ఏజ్ అడుగుతున్నారు? ఫిజికల్ ఏజ్ అడుగుతున్నారా, క్రొనలాజికల్ ఏజ్ అడుగుతున్నారా, మెంటల్ ఏజ్ అడుగుతున్నారా అని రివర్స్ క్వశ్చన్ అడగండి. ఎందుకంటే 3 టైప్స్ ఆఫ్ ఏజెస్ ఉన్నాయి. మనం ఎప్పుడు క్రొనలాజికల్ ఏజ్నే చెప్తూ ఉంటాము. నా వయసు ఇంత అయింది ఇంత అయిందని, అంటే బర్త్డేస్ సెలబ్రేట్ చేసుకునే ఏజ్ మాత్రమే బయటికి చెప్తూ ఉంటాము. దెర్ ఆర్ అదర్ 2 ఏజెస్, దట్ ఈస్ ఫిజికల్ ఏజ్ అండ్ మెంటల్ ఏజ్. సో మెంటల్ ఏజ్లో మీరు నన్ను అడిగితే మీ ఏజ్ ఎంత అంటే నేను ఐ టెల్ ఇట్ ఈస్ ఐఎమ్ స్వీట్ 16 అని చెప్తాను. సో ఇట్ ఈస్ లైక్ మెంటలీ మనం ఎలా ఆలోచిస్తున్నాము మన గురించి మనము అనేది మనం చెప్పుకోవాలి అక్కడ మెంటలీ ఏజ్. అండ్ ఇఫ్ ఇట్ కమ్స్ టు ఫిజికల్ ఏజ్, సో మనం ఎప్పుడైతే ఎక్సర్సైజ్లు, గుడ్ న్యూట్రిషన్, ఎమోషన్స్ బ్యాలెన్స్ చేసుకుంటూ, స్ట్రెస్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటామో మన ఏజ్ రివర్స్ అవుతూ వస్తుంది అనమాట. అంటే యంగ్ అవుతూ వస్తూ ఉంటాం. సో ఇది మనం ఇన్ బాడీ రిపోర్ట్, లైక్ మనకు ఫిజికల్ బాడీ రిపోర్ట్స్ ఉంటాయి కదా, సో అలా మనం చేయించుకున్నప్పుడు ఫిజియోథెరపీ అక్కడ ఉంటాయి ఇన్ బాడీ ఇది. సో అది చేసుకున్నప్పుడు మన ఏజ్ తెలుస్తుంది అక్కడ, యాక్చువల్ ఏజ్. అండ్ మన బికాస్ వీఆర్ ఫాలోయింగ్ సర్టన్ ఫిట్నెస్ లెవెల్స్ ఆర్ సంథింగ్, మన ఏజ్ చూపిస్తుంది అక్కడ. సో దట్స్ కాల్డ్ ద ఫిజికల్ ఏజ్. సో 3 టైప్స్ ఆఫ్ ఏజెస్ ఉంటాయి: ఫిజికల్, క్రొనలాజికల్ అండ్ మెంటల్ ఏజ్. సో ఇక మీద ఎవరైనా మీ ఏజ్ అడిగితే ఏ ఏజ్ అడుగుతున్నారో రివర్స్ క్వశ్చన్ వేయండి. అండ్ ఆల్వేస్ ఆన్సర్ ఫ్రమ్ ద మెంటల్ ఏజ్. యువర్ ఏజ్ ఈజ్ జస్ట్ 16. Thank you so much. Have a very, very great day.